యెహోషువతో దేవుడు చెప్పాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు, జడియవద్దు. నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. అంతేకాదు, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాగ్దానం. దీన్ని నమ్మి నువ్వు ప్రార్థించి నీ హృదయపు లోతుల్లో ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని గనక నువ్వు స్థిరపరుచుకుని దాన్ని ప్రార్థించినట్లయితే ప్రభు అంటున్నారు, ఏ శత్రువు తంత్రములు, ఏ అపవాది కీడు నీ మీద వారిని చేయనివ్వదు. అసాధారణమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ధైర్యం, పరలోక సంబంధమైనటువంటి ఆ అభిషేకము నీలో నేను పెట్టాను కాబట్టి దాన్ని నువ్వు గుర్తించి విశ్వసించి నువ్వు నమ్మినట్లయితే ఆ స్పిరిట్ నీ మీద పనిచేస్తుంది. చేసే ప్రతి పనిలో ధైర్యముగా చూసుకుని పోతావు. వెళ్లే ప్రతి చోట ప్రభు ఆత్మ సహాయం నీకు దొరుకుతుంది. చేసే ప్రతి కార్యాన్ని ప్రభు ఆశీర్వదిస్తారు. బహు ధైర్యవంతుడిగా, బహు కృప పొందుకున్న వ్యక్తిగా ప్రభు నిన్ను చూడాలనుకుంటున్నారు. ఎట్టి విశ్వాసంలోనికి రావాలని ఆశపడుతున్నారు. మరి ఎందుకని ఇంకా విశ్వాసం, అపనమ్మకం వాటిని విడిచిపెట్టేద్దాం. ప్రభు వైపు మన హృదయాన్ని స్థిరపరుచుకుని ధైర్యంతో ముందుకు సాగిపోదాం.